ఈ రోజు ఈ ఫ్యాక్టరీకి ఇలాంటి దుస్థితి వస్తుందని మేము ఎప్పుడు కూడా చెరుకు రైతులు మేము భావించలేము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెంటుకూడను ఇక్కడ దాకా నడిచింది. దాన్ని కేసీఆర్ నేను మంచిగా వేసి మీకు చేతులు అప్పచెప్తానని చెప్పేసి మళ్ళీ చెప్తే మేము నమ్మి ఆ టీఆర్ఎస్ను గెలిపించుకుంటే టీఆర్ఎస్ ఏం చేసిందో 10 సంవత్సరాలుగా అరిగోస పెట్టింది రైతుల్ని, చెరుకు రైతుల్ని అరిగోస పెట్టింది. కాదు ఇక్కడికి వెళ్ళి చెరుకును మేమేమో కామారెడ్డికి తరలించితే ఎంత ఖర్చు వస్తుంది, ఎంత తిప్పవుతుంది. ఆ విధంగానైనా కానీ ఈ చెరుకు ఫ్యాక్టరీ కోసం ఇప్పటికి కూడా మేము చెరుకును వదులుకోలేదు కాక ఇంకా కూడా అభివృద్ధి చేయాలని మేము ఎంతో పట్టుబట్టి దాదాపుగా 2013లో మా ఊర్లో 80 ఎకరాలు ఉండేవి. కేవలం 80 ఎకరాలని నేను పట్టుబట్టి 500 ఎకరాలు చేసినాం. ఆ 500 ఎకరాలని ఇప్పటికి కూడా కంటిన్యూగా నడిపిస్తున్నాం. ఎప్పుడైనా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చెరుకే లేదు కదా, చెరుకు ఫ్యాక్టరీ ఎందుకననే ఒక ప్రశ్న వేస్తారేమోనన్న ఉద్దేశం మీద ఈ 80 ఎకరాలని కేవలం మల్లాపూర్ గ్రామంలోనే 500 ఎకరాలు వేసి దాన్ని కంటిన్యూగా నడిపిస్తున్నాము. దాని ద్వారా దాని వెనుక మా కృషి ఎంతో ఉంది. మా రైతులు కానీ మేము తగ్గకుండా ఇప్పటికి కూడా సాగు చేస్తున్నాము. అలాగే ఈ సంకల్పంతో చెరుకును కాపాడుకుంటూ వస్తున్నాం. కాపాడుకుంటూ వచ్చి తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్ననే రీసెంట్గా చెప్పింది, మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పి మేము తప్పకుండా ఓపెన్ చేస్తాం. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఓపెన్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు గెలిచినాక కూడా ఇక్కడ సభ పెట్టి డిసెంబర్ 25లోగా మేము చెప్తున్నాం, డిసెంబర్ 25లోగా మేము దీన్ని నడిపిస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ మేము కూడా సంతోషించినాం. ఇక అవుతుందిరా అని మేము అనుకున్నాం. అయినా కూడా చెరుకు ఫ్యాక్టరీని వాళ్ళు మర్చినట్టే ఉన్నారు. ఈ కమిటీ అని ఆ కమిటీ అనుకుంటా కాలయాపన చేస్తానే ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. ఇక ఎప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని కూడా మనం వెనుకబాటుగా ఉంచొద్దు అని చెప్పేసి అడపదడప మా రైతులను కూడా ఉద్యమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినాము. ఉద్యమాలని ఇట్లానే ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా దాన్ని మేము కూడా మద్దతు తెలుపుతూ దీన్ని కొనసాగిస్తూ ఉన్నాము. రేపు కూడా ఏ ప్రభుత్వం ఉన్నారా అని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు కావాల్సింది ఫ్యాక్టరీ ఓపెన్ కావాలి. ఇక్కడ కూడా చెరుకు పంట ఒకప్పుడు కలకల్లాడింది, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా కలకల్లాడాలని మేము ఆశిస్తున్నాం. దానికోసమే మున్ముందు కూడా ఎంతకైనా పోరాడేందుకు మా చెరుకు సంఘం ముందటనే ఉంటుంది. కావున ప్రతి వాళ్ళు కూడా ఈ చక్కెర ఫ్యాక్టరీ విషయంలో ఎవరొచ్చినా కూడా వారందరికీ కూడా మా చెరుకు సంఘం మద్దతు తెలుపుతుందని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా అందరికీ తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.